అవు గాని ఇప్పుడు మనం సునీతక్క కాడికి పోదాం రాన్రోల్లా. ఎవరంటారా? అయ్యో మొన్నటిదాకా అంతరిక్షంలో ఉన్న జూడురోల్లా గామె కాడికి సునీత విలియమ్స్ అక్క. మొత్తానికైతే ఫైలంగానే భూమి మీదకి వచ్చింది. మరి వచ్చి వారం రోజులు కూడా దాటిపోయింది. అప్పటి సంది మళ్ళా కనబడలే. మరి అక్క పరిస్థితి ఏంది? పానం ఇప్పుడు మంచిగానే ఉన్నదా? మీదెట్లుండే? ఇప్పుడు ఈడ భూమి మీద ఇంకెట్లున్నది? ఇప్పుడు తిండి మంచిగా తింటున్నదా లేదా? ఇగో ఇవన్నీ చెప్పేటందుకే మన ముంగిటికి వచ్చింది. నిజంగా అక్క గ్రేట్ కదా నల్ల. చలో పాండ్రి ముచ్చటైతే చూడుర్రి. అగ్గో వచ్చింది మన సునీతక్క వచ్చింది. ఏ కాలమాయే ఒకటా రెండా 9 నెలలు అంతరిక్షంలోనే ఉండే 8 రోజుల మందం బొయ్యొత్తా అని చెప్పి ఆన్నే ఇరుక్కపోయింది. ఎట్లయితేంది మొత్తానికి మొన్న 10 రోజుల కిందట వచ్చింది. మరి గన్ని రోజులు మీద ఉన్నాక మళ్ళీ ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి కదా. అందుకే 9 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిర్రు. ఇగో ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది వల్ల అక్కడ పరిస్థితి ఎట్లున్నది, ఎట్లా అవస్థ పడ్డం, తిండేంది, టికానా ఏంది, ఇగో ఇవన్నీ ఇలేకర్లు అడుగుతుంటే చెప్పుకొచ్చింది. I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the. అయితే అంతరిక్షంలోకి వెళ్ళి కిందికి చూస్తుంటే హిమాలయ పర్వతాలు మస్తు అంటే మస్తు కనబడ్డాయట నువ్వు సునీతక్కకు. ఇక హిమాలయాలను చూస్తున్నంత షేపు మన భారతదేశమే యాదికొచ్చిందంట. కిందికి పోయినాక భారతదేశానికి బరాబర్ పోవాలి అని అనుకున్నదట. ఇక వీళ్ళు పోయిన మిషిని మంచిదేనట గాని జర నట్లు బోల్టులు మంచిగా పిడి చేయనుండే. చిన్న చిన్న రిపేర్లు తప్ప అంత బరాబరే ఉన్నదట. అంతరిక్షంలోకి పోమ్మంటే మల్లో మల్క పోతా, నాకేం భయము, మంచిగా పోతా అత్త అని చెప్పింది. నిజంగా సునీతక్క ధైర్యవంతురాలే కదా నొల్ల. 9 నెలలు మనం నడిచినట్టు నడవలేదు, మనం తినే తిండి తినలేదు, మనం ఉన్నట్టు ఉండలేదు. అయినా కానీ గుండె నిబ్బరంతోనున్నది. మన ముంగిటికొచ్చి మళ్ళా మామూలు మనిషి లెక్క ముచ్చట పెడతాంది. నిజంగా గ్రేట్ కదా. శబాష్ అనుండ్రి మరి.